హాయ్ అండి. వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఒక హెయిర్ ప్యాక్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ హెయిర్ ప్యాక్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కానీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దానికన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడైతే మన హెయిర్ ప్యాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ యాడ్ చేసుకున్న వాటర్లో నేను మా హెయిర్ క్వాంటిటీని బట్టి 2 స్పూన్స్ మెంతులు అన్నవి యాడ్ చేస్తున్నానండి. అయితే నేను ఇప్పుడు జెల్ అన్నది ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ 2 స్పూన్స్ అవిసె గింజలు. ఈ అవిసె గింజలు చాలా ఇంపార్టెంట్ అండి ఈ హెయిర్ జెల్కి. ఈ జెల్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల యూజెస్ అన్నది నేను లాస్ట్లో చెప్తాను. అయితే ఫస్ట్ మనం ఎట్లా ప్రిపేర్ చేసుకుంటున్నామో ఇక్కడ మీరు క్లియర్ కట్గా చూడండి. ఫస్ట్ అయితే వాటర్ తీసుకున్న తర్వాత నేను 2 స్పూన్స్ మెంతులు యాడ్ చేశాను. నెక్స్ట్ 2 స్పూన్స్ అవిసె గింజలు యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్నవి కలోంజీ సీడ్స్ అండి. అంటే చాలామంది బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. ఇవి కలోంజీ సీడ్స్. ఇవి కూడా 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇవి కిరాణా షాప్స్లో ఉంటాయి. చాలా తక్కువ కాస్టే పడుతుంది. ఇవి మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ఇది ఈ జెల్లో యాడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రైస్. ఇవి కూడా నేను 2 స్పూన్స్ అన్నవి యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇవి 2 స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత 2 దాల్చిన చెక్క ముక్కలు, అట్లాగే ఒక 5 or 6 లవంగాలు తీసుకోవాలండి. ఇవి కూడా ఆ వాటర్లో యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవి బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ కొంచెం మరగాలి. అంటే ఇది బాగా బాయిల్ అవ్వాలి. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అవి నేను చూపిస్తాను. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత అవి యాడ్ చేసుకోవాలి. ఇవి అందరింట్లో దొరికేవే, స్పెషల్గా ఏమీ మనం తేవాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా. ఒకటేమో కరివేపాకు అండి, అట్లాగే రెండోది వచ్చేసి మందారం ఆకులు. ఇవి రెడ్ మందారం ఉంటుంది కదా, రేఖ మందారం ఆకులండి. ఫస్ట్ నేను కరివేపాకు యాడ్ చేశాను, తర్వాత మందారం ఆకులు యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి వేపాకు యాడ్ చేశానండి. ఇవన్నీ మంచిగా కడుక్కొని వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఉన్న వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వేపాకులు యాడ్ చేస్తున్నాను. మీకు ఆల్మోస్ట్ ఇవన్నీ ఇంటి దగ్గర అవైలబుల్గానే ఉంటాయి కాబట్టి మీరు చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈ జెల్ ప్రిపేర్ చేయడానికి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశానో ఒక్కసారి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు ప్లేట్లో వేసి అన్నీ ఒకేసారి చూపించేదాన్ని. నేను ఈ జెల్ చేసేటప్పుడు నాకు అంత టైం లేక జస్ట్ 1 by 1 అట్లా వీడియో చేసేసాను. అందుకే మీకు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ నేను క్లారిటీగా ఒకసారి చెప్తున్నానండి. నేను 2 స్పూన్స్ మెంతులు తీసుకున్నాను, అట్లాగే 2 స్పూన్స్ అవిసె గింజలు తీసుకున్నా. అవిసె గింజలు ఫ్లాట్ సీడ్స్ అంటారు కదా, ఈ ఫ్లాక్ సీడ్స్ 2 స్పూన్స్ తీసుకున్నాను. అట్లాగే 2 స్పూన్స్ కలోంజీ సీడ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ 2 స్పూన్స్ రైస్, బియ్యం ఉంటాయి కదా, అవి 2 స్పూన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక 2 దాల్చిన చెక్కలు, అలాగే 5 or 6 లవంగాలు తీసుకున్నాను. ఇవన్నీ వాటర్లో ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత కరివేపాకు, అలాగే రెడ్ మందారం, రేఖ మందారం ఉంటుంది కదా, దాని లీవ్స్, అలాగే వేపాకు తీసుకున్నాను. ఇవన్నీ వాటర్లో మంచిగా బాయిల్ అవ్వాలండి. ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనకి జెల్ అన్నది ఫామ్ అవుతుంది. చాలామంది ఓన్లీ ఫ్లాక్ సీడ్స్ తోటే జెల్ ప్రిపేర్ చేసుకుంటున్నారు కదా, అది సరైన కంటెంట్లో రాకపోతే ఆ జెల్ అన్నది స్టెయిన్ చేసినప్పుడు అస్సలు స్టెయిన్ అవ్వదండి.
అలాగే మన హెయిర్‌కి పెట్టుకోవడానికి కూడా అది చాలా ఇబ్బందిగా ఉంటది. అందుకే ఇప్పుడు చాలామంది ఆన్‌లైన్‌లోనే అవి ఆర్డర్ చేసుకుంటున్నారు కదా! అట్లా కాకుండా మీరు ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలిపి చేసుకున్నప్పుడు అది మంచి పర్ఫెక్ట్‌గా వస్తది జెల్. అందుకే ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలిపి మీరు ఒక 5-10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఇది కొంచెం చిక్కబడినప్పుడు మీరు అంటే ఈ వాటర్ కలర్ అన్నది చేంజ్ అయ్యి కొంచెం వాటర్ థిక్‌గా అవుతున్నప్పుడే మీరు స్టవ్ బంద్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఇట్లా స్టెయిన్ చేసుకోవాలండి. ఇది కొంచెం చల్లగా అయిందంటే జల్లగా కంటెంట్ మారిపోతుంది. జల్లగా ఫామ్ అయిపోతుంది కాబట్టి మీరు వేడిగా అంటే స్టవ్ నుంచి తీసిన వెంటనే ఈ జెల్ అన్నది అంటే ఈ వాటర్ అన్నది స్టెయిన్ చేసేసుకోండి. ఇప్పుడైతే వాటర్ లాగే ఉంటది. ఒక్క 5 మినిట్స్ మీరు అట్లా వదిలేస్తే జెల్‌గా ఫామ్ అయిపోతుంది. తప్పకుండా ఇది ఫాలో అవ్వండి. మీరు ఒక్క 5-10 మినిట్స్ మంచిగా బాయిల్ చేసిన వెంటనే ఇది కొంచెం థిక్‌గా అవ్వడానికి మీకు తెలుస్తుంది ఆ కంటెంట్. అప్పుడు మీరు స్టవ్ బంద్ చేసుకొని వెంటనే స్ట్రెయిన్ చేసేసుకోండి. కలర్ చేంజ్ అవుతున్నప్పుడే అది కొంచెం థిక్‌గా అనిపిస్తుంది మనకి. అప్పుడు స్టవ్ వెంటనే బంద్ చేసుకొని వెంటనే స్టెయిన్ చేసుకోండి. ఇక్కడ వెంటనే జల్లగా మారుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జల్లగా ఫామ్ అయిపోతుంది. ఇది కొంచెం గోరువెచ్చగా అయిన వెంటనే మనం హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను వాటర్‌గానే తీసేసాను కదా! అంటే స్టవ్ నుంచి దింపేసాను. అయినా కూడా ఇది ఎట్లా జల్లగా అయిపోయిందో చూడండి. మీరు ఇది చేసుకోవడం చాలా ఈజీ. అంటే చాలామంది ఫ్లాక్స్ సీడ్స్ చేసినప్పుడు అది సరైన కన్సిస్టెంట్‌లో రాలేదు. మేము వేస్ట్ చేసామని చాలామంది చెప్పారు. అయితే మనం ఇలా అన్ని ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకున్నప్పుడు అది మంచిగా జెల్ కంటెంట్ అన్నది ఈజీగా వస్తదండి. ఇబ్బంది పడకుండా. నేను కూడా ఒకసారి ట్రై చేశాను. చేసినప్పుడు అది అంటే వాటర్ ఎక్కువ తీసుకున్నాను. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఎక్కువ వేయాలేమో అని ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఎక్కువ వేసేసాను. అప్పుడు ఎంతైనా అంటే ఒక 5 మినిట్స్‌లోనే జెల్ వచ్చేసింది. నేను అది ఎంత స్టెయిన్ చేసినా కూడా ఎంత పలచటి క్లాత్‌లో వేసి స్టెయిన్ చేసినా జెల్ అన్నది స్టెయిన్ అవ్వలేదండి. అది చాలా ఇబ్బందయింది. దాన్ని అట్లాగే వేస్ట్ చేశాను. అంటే మనకు పెట్టుకోవడానికి అవ్వలేదు. అట్లాగే వేస్ట్ అయిపోయింది. అందుకే మీరు ఇట్లా అన్ని ఇంగ్రీడియెంట్స్ ఏసుకొని మీరు కాచుకున్నట్లయితే చక్కగా జెల్ అన్నది మంచిగా ఫామ్ అవుతుంది. మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది 5-10 మినిట్స్ అయితే బాయిల్ చేయండి వాటర్‌ని. వెంటనే అది కలర్ చేంజ్ అవుతది. కలర్ చేంజ్ అయిన వెంటనే మీరు స్టవ్ బంద్ చేసుకొని అది స్టెయిన్ చేసేయండి. అప్పుడు ఒక 5 మినిట్స్ మీరది చల్లరనిచ్చినట్లయితే వెంటనే అది జెల్ కింద ఫామ్ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ యూజ్ చేసి ఈ జెల్‌ని మీరు ప్రిపేర్ చేసుకుంటే హెయిర్‌కి మంచిది. అలాగే జెల్ కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మనం ఇలాంటి ఇంగ్రీడియెంట్స్ అన్నీ యూజ్ చేయడం వల్ల అంటే మెంతులు మెయిన్‌గా యూజ్ చేసాం కదా! ఈ మెంతులు యూజ్ చేయడం వల్ల మన హెయిర్‌లో ఉన్న డాండ్రఫ్ గానీ, లేదంటే ఇచ్చింగ్ సమస్య గానీ, ఇవన్నీ కంట్రోల్ అవ్వడమే కాకుండా మన హెయిర్ కుదుళ్ళ దగ్గర నుంచి హెల్తీగా గ్రోత్ అవ్వడానికి ఈ మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఫ్లాక్స్ సీడ్స్‌లో కూడా చాలా ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. ఈ ఫ్లాక్స్ సీడ్స్, మెంతులు యూజ్ చేయడం వల్ల మన హెయిర్ చాలా స్మూత్‌గా, హెల్తీగా గ్రోత్ అవుతుంది. అలాగే ఈ రెండిట్లో ఎక్కువగా జెల్ కంటెంట్ అన్నది ఉండడం వల్ల మన హెయిర్ చివర్లో ఉండే స్ప్లిటెన్స్ గానీ, డ్రైనెస్ గానీ ఈజీగా కంట్రోల్ అవుతుందండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. అలాగే మనం ఇంకా కలోంజీ సీడ్స్, వేపాకు, కరివేపాకు, అలాగే మందారమాకులు యూజ్ చేసాం కదా! ఇవన్నీ మన హెయిర్ మంచిగా గ్రోత్ అవ్వడానికి కరివేపాకులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ గానీ, అలాగే మందార పువ్వుల్లో కూడా అంటే మందారం ఆకుల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అట్లాగే జెల్ కంటెంట్ కూడా అంటే జిగురుదనం అన్నది ఉండడం వల్ల మన హెయిర్ చాలా స్మూత్‌గా గ్రోత్ అవుతుంది. అట్లాగే కలోంజీ సీడ్స్ యూజ్ చేయడం వల్ల మన హెయిరు చాలా దృఢంగా జుట్టు కుదుళ్ళ నుంచి మంచిగా స్ట్రాంగ్‌గా గ్రోత్ అవ్వడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతదండి.
అట్లాగే మనం లవంగాలు, దాల్చిన చెక్క యూస్ చేసాం కదా, ఇవి యూస్ చేయడం వల్ల మన స్కిన్ మీద అంటే స్కాల్ప్ మీద ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ కంట్రోల్ అవి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి బాగా ఉపయోగపడుతుందండి. అట్లాగే మన స్కాల్ప్ మీద ఉన్న డాండ్రఫ్ కానీ ఇంకా ఇచ్చింగ్ సమస్య కానీ ఇవేమీ ఉన్నా కూడా అవి మంచిగా కంట్రోల్ అవుతుంది. ఇంకా నేను ఎట్లా అప్లై చేస్తున్నాను అన్నది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. వేపాకు కూడా ఎటువంటి సమస్యలున్నా అది మంచిగా కంట్రోల్ చేస్తుంది. మనం వేపాకు ఒక్కటి కూడా అది మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకుని ఎప్పుడైనా మీకు వీలుగా ఉన్నప్పుడు హెయిర్కి అప్లై చేస్తే మంచి రిజల్ట్ అన్నది ఉంటుందండి. అంటే పేలు సమస్య కానీ, డాండ్రఫ్ సమస్య కానీ, లేదంటే ఇచ్చింగ్ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా వేపాకు చాలా ఈజీగా కంట్రోల్ చేస్తుంది. వీటిలో ఎక్కువగా ఔషధ గుణాలు ఉండడం వల్ల ఇవి చాలా బాగా హెయిర్ గ్రోత్కి ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన హెయిర్ చాలా సిల్కీగా, హెల్తీగా, అలాగే దృఢంగా గ్రోత్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. ఈ జెల్ మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ఎప్పుడైనా మీకు ఖాళీగా ఉన్నప్పుడు కానీ, లేదంటే వీక్లీ ట్వైస్ ఆర్ 1 టైం అయినా 2 టైమ్స్ అయినా మీరు ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకుని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది నేను ఎట్లా అప్లై చేశాను అన్నది మీరు ఇక్కడ చూశారు కదా. అదేవిధంగా అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ మసాజ్ అన్నది కంపల్సరీ చేయాలండి. మనం ఆయిల్ అప్లై చేసుకున్నా, లేదంటే ఇట్లా హెయిర్ ప్యాక్స్ ఏమీ అప్లై చేసినా కూడా మసాజ్ అన్నది కంపల్సరీ చేయాలి. నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి హార్డ్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీరైతే చాలా స్లోగా, సున్నితంగా చేయాలండి. అట్లాగే ఇది అప్లై చేసుకుని 15 to 30 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇది ఎటువంటి షాంపూస్తో తలస్నానం చేయాలి అన్నది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. మీరు తలస్నానం చేసే ముందు పెట్టుకోవడం కన్నా తలస్నానం చేసిన తర్వాత ఇది అప్లై చేసుకుంటే ఆ స్మూత్నెస్ చాలా మంచిగా మీరు ఫీల్ అవ్వచ్చు. తలస్నానం చేసేసిన తర్వాత ఈ జెల్ అప్లై చేసుకుని ఆ తర్వాత జస్ట్ వాటర్తో వాష్ చేసుకోండి. లేదు మాకు అంత టైం లేదు అనుకుంటే మీరు తలస్నానం చేయకముందంటే ఆయిల్ స్కిన్తో ఉంటే అట్లాగే అప్లై చేసుకోండి. మంచి మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఎప్పుడైనా మీరు ఎక్కువ కెమికల్స్ ఉన్న షాంపూస్ యూజ్ చేయొద్దు. మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే మన హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇటువంటి జెల్స్ కానీ, హెయిర్ ప్యాక్స్ కానీ యూజ్ చేయడం వల్ల హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుంది, అలాగే హెల్తీగా గ్రోత్ అవుతుంది. ఇక్కడ మా పాప హెయిర్ చూస్తున్నారు కదా. నేను తొందరలోనే కటింగ్ చేసిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఎవరు నన్ను తిట్టుకోవద్దు. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.